హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఫార్మా తెలుగు అకాడమీ. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫార్మస్యూటిక్స్ సబ్జెక్ట్లోని ప్రిస్క్రిప్షన్. ఈ టాపిక్ డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి స్టూడెంట్స్కు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు ప్రిస్క్రిప్షన్ అంటే ఏమిటి, ఇది ఎవరు రాస్తారు, ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు, అసలు అబ్రివేషన్స్ అంటే ఏమిటి, వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో హార్ట్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రిస్క్రిప్షన్ అనేది ఆర్ఎంపీ లేదా అదర్ లైసెన్స్ ప్రాక్టీషనర్, డెంటిస్ట్, వెటర్నరీ వీళ్ళు రాస్తారు. ఫార్మసిస్ట్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్లో రాసిన రా డ్రగ్స్ అండ్ ఎక్సిపియన్స్ వీటిని కాంపౌండింగ్ చేసి డిస్పెన్సింగ్ చేస్తారు పేషెంట్స్కి. ప్రిస్క్రిప్షన్ జనరల్గా ఇంగ్లీష్లో రాస్తారు, బట్ అవి లాటిన్ వర్డ్స్. అబ్రివేషన్స్ ఎందుకు రాస్తారంటే టైం సేవ్ చేయడానికి. ఓల్డెన్ డేస్లో కాంపౌండింగ్ చేసి డిస్పెన్సింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు రెడీమేడ్ డ్రగ్స్ దొరుకుతున్నాయి. సో ఫార్మసిస్ట్కు పెద్ద పని ఏం లేదు, ఓన్లీ ప్రిస్క్రిప్షన్ రాసిన డ్రగ్స్ మాత్రం ఇవ్వడమే ఫార్మసిస్ట్ పని. ప్రిస్క్రిప్షన్లో రెండు రకాలు ఉన్నాయి, ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ అండ్ మోడర్న్ ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు మనం ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ గురించి తెలుసుకున్నాం, అందులో ఉన్న పార్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. పార్ట్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ అనే క్వశ్చన్ బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఫార్మ్ డి వాళ్ళకు ఫస్ట్ ఇయర్ సెమిస్టర్లో వస్తుంది. నా నోట్స్ కూడా ఆల్రెడీ మీకు డిస్ప్లే అవుతుంది, నోట్స్ రాసుకోండి. ఇవి 8 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డేట్, సెకండ్ వన్ నేమ్, ఏజ్, సెక్స్, అడ్రస్ ఆఫ్ ది పేషెంట్, 3 సూపర్స్క్రిప్షన్, 4 ఇన్స్క్రిప్షన్, 5 సబ్స్క్రిప్షన్, 6 సిగ్నేచర్, 7 రిన్యువల్ ఇన్స్ట్రక్షన్, 8 సిగ్నేచర్, అడ్రస్, రిజిస్టర్ నెంబర్ ఆఫ్ ది ప్రిస్క్రైబర్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డేట్. అసలు ప్రిస్క్రిప్షన్ లో డేట్ ఎందుకు రాస్తారు ఇప్పుడు చూద్దాం. టు అవాయిడ్ ద మిస్యూజెస్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ డిస్పెన్సింగ్. అంటే ఎన్నిసార్లు ఆ స్పెసిఫిక్ మెడికేషన్స్ అనేటివి డిస్పెన్సింగ్ చేసినారు, పేషెంట్ ఏ డేట్ లో ఆ మెడిసిన్ తీసుకున్నారు, ఎన్ని రోజులు వాడారు, సో ఇలాంటివి తెలుసుకోవడానికి డేట్ అనేది మెన్షన్ చేస్తారు ప్రిస్క్రిప్షన్ లో. ఇక సెకండ్ పార్ట్ వచ్చేసి నేమ్, ఏజ్, సెక్స్, అడ్రస్ ఆఫ్ ది పేషెంట్. వీటిలో ఏ ఒకటి మిస్ అయినా ప్రాపర్గా పేషెంట్ని అడిగి తెలుసుకొని మళ్ళీ ప్రిస్క్రిప్షన్లో రాయాలి. మెయిన్గా చిన్నపిల్లలకి మెయిన్గా, ఎందుకంటే వీళ్ళకు తక్కువ డోస్ ప్రిఫర్ చేయాలి, ఎక్కువ అయితే వీళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయలేదు, సో తక్కువ డోస్లోనే ఇవ్వాలి. సో అందుకే ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తర్వాత డిస్పెన్సింగ్ చేయాలి. మూడోది వచ్చేసి సూపర్స్క్రిప్షన్. దీన్ని ఆర్ఎక్స్ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఈ ఆర్ఎక్స్ అనేది లాటిన్ వర్డ్, లాటిన్లో టేక్ 2 అంటారు, బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి టేక్. ఈ ఆర్ఎక్స్ సింబల్ ఎందుకు రాస్తారంటే దేవుడు మన జబ్బుల్ని నయం చేస్తారని నమ్మకంతో దేవునికి రిక్వెస్ట్ చేస్తూ ఈ ఆర్ఎక్స్ సింబల్ని రాస్తారు. త్వరగా పేషెంట్ రికవరీ కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు దీని ఒక మీనింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్. నౌవేడేస్ ఇన్స్క్రిప్షన్ని ఎలిమినేట్ చేశారు, ఎందుకంటే రెడీమేడ్ డ్రగ్స్ అవైలబుల్గా మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి, బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సిందే. ఈ ఇన్స్క్రిప్షన్నే మెయిన్ పార్ట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ లేదా హార్ట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ అని కూడా అంటారు. ఇందులోనే యాక్టివ్ ఇంగ్రీడియంట్, ఎక్సిపియన్స్ అండ్ వాటి యొక్క క్వాంటిటీ, ఇంకా ఏ టైప్ ఆఫ్ డోసెస్ ఫామ్ కావాలో కూడా రాస్తారు. ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్, క్యాప్సిల్స్ లేదా లోషన్, స్క్రీన్స్ ఇలాంటివి. ఐదోది వచ్చేసి సబ్స్క్రిప్షన్, డైరెక్షన్ టు ద ఫార్మసిస్ట్. అంటే నెంబర్ ఆఫ్ డోసెస్, ఎన్ని డిస్పెన్సింగ్ చేయాలి, ఇంకా ఎన్ని ప్రిపేర్ చేయాలి అని ఫార్మసిస్ట్కు డైరెక్షన్స్ ఇస్తుంది. ఆరోది వచ్చేసి సిగ్నేచర్, డైరెక్షన్ టు ద పేషెంట్. ఇది పేషెంట్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఎలా అంటే ఏ టైంలో వేసుకోవాలి, నైట్ వేసుకోవాలా, మార్నింగ్ వేసుకోవాలా, లేదంటే తిన్న తర్వాతనా, తినక ముందా, సో ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది. నవేడేస్ ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రోడక్ట్ లేబుల్ మీదనే రాస్తున్నారు. ఇది పేషెంట్కి చాలా బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే ప్రతిదీ ఫార్మసిస్ట్ అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏడవది వచ్చేసి రిన్యువల్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఏం రాస్తారంటే ఎన్నిసార్లు ఆ డోసెస్ ఫార్మ్స్ యూజ్ చేశారు, ఎన్నిసార్లు వాడారు, ఎన్ని రోజులు వాడారు, సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకంటే నార్కోటిక్, సమ్ అదర్ ఫార్మింగ్ డ్రగ్స్ వచ్చేసి మిస్యూజ్ కాకుండా. ఎనిమిదవది వచ్చేసి సిగ్నేచర్, అడ్రస్, రిజిస్టర్ నెంబర్ ఆఫ్ ది ప్రిస్క్రైబర్. ఇక్కడ ప్రిస్క్రైబర్ డీటెయిల్స్ రాస్తారు, ఎందుకంటే ఫార్మసిస్ట్కు ఏ డౌట్ వచ్చినా ప్రిస్క్రైబర్కి కాల్ చేసి అడగడానికి, ఇంకా ఆ ప్రిస్క్రిప్షన్ ఎవరు రాశారో వారి గురించి తెలుసుకోవడానికి, ఇంకా సమ్ నార్కోటిక్ డ్రగ్స్ను ప్రివెంట్ చేయడానికి, ఎందుకంటే నార్కోటిక్ డ్రగ్స్ చాలా డేంజరస్, డోస్ ఎక్కువ అయితే పేషెంట్ ప్రాణాలు పోవచ్చు. అలాంటి టైంలో ఇది యూజ్ అవుతుంది. నేను చెప్పిన కాన్సెప్ట్ రాసిన మీకు ఫుల్ మార్క్స్ పడతాయి.
ఈ టాపిక్ ఆర్ఎంఏత టెక్స్ట్ బుక్లోది. సో అబ్రివేషన్స్ కూడా అందులోని చాలా బాగున్నాయి, మీరు అవి బాగా నేర్చుకోండి. ఏ ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా అందులో నుంచి అడుగుతారు. అబ్రివేషన్ మనకు టైం సేవ్ చేయడానికి మాత్రమే రాసేటివి. నెక్స్ట్ వీడియోలో హ్యాండిల్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్, మోడర్న్ ప్రిస్క్రిప్షన్ గురించి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ దిస్ ఈజ్ యూజ్ఫుల్. థ్యాంక్ యూ.